మొదటిగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ప్రభు దినాన్న ఈ స్థలానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మహోన్నతుడైన దేవుడు మళ్ళీ మనల్ని ప్రేమించి మనొకసారి మనమందరము ఆయన యొక్క వాక్యాన్ని చదువుకునేటట్లుగా ధ్యానించేటట్లుగా మనకు అవకాశం అనుగ్రహిస్తున్నాడు. మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు జాగ్రత్తగా శ్రద్ధగా మనం వింటూ ఉంటే మన విశ్వాసము పెరుగుతుంది. అంతేకాకుండా ఆ వాక్యం మన హృదయంలో ఉంటే మనము పాపం చేయటానికి భయపడతాము, పాపం చేయకుండా జీవించగలుగుతాము. కావున ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యం మీద అందరూ మనసు పెట్టాలని ప్రేమతో మీ అందరినీ కోరుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క వాక్యం మీద మనసు పెట్టండి. మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. సమయం ముందు మనము ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏమిటంటే రోమీలకు రాసిన పత్రిక 12:9 ఒక మాటను మనం చదువుకొని అది పాఠంగా మనం ఆలోచన చేయబోతున్నాము. 12:9 చదువుతున్నాను చూడండి. మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలెను అనే మాట చెప్పాడు. కావున ప్రేమైన వాళ్ళారా, మనం ఈరోజు నేర్చుకోబోతున్న అంశం ఏమిటంటే నిష్కపటమైన ప్రేమ గురించి మనం నేర్చుకోబోతున్నాం. నిష్కపటమైన ప్రేమ అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. నిష్కపటమైన ప్రేమ. అప్పుడు ఎవరికి ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడంటే రోమాపత్రికలో 12:9 మీ ప్రేమ అంటే క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు. క్రైస్తవుల గురించి చెప్తున్నాడు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను అనే విషయాన్ని చెప్తున్నాడు. అప్పుడు మనందరం ఇక్కడ ఆలోచన చేస్తున్న సంగతి అది. ఈ కొత్త నిబంధనలో వ్రాయబడిన అంటే పాత నిబంధన క్రొత్త నిబంధన అనేది 2 భాషల్లో రాశారు. పాత నిబంధన అనేది ఏ భాషలో రాయబడింది అంటే హిబ్రూ భాషలో రాయబడింది. క్రొత్త నిబంధన అనేది గ్రీకు భాషలో రాయబడింది. గ్రీకు భాషలోని ప్రేమ అనే మాట ఒకే పదంతో వాడబడకుండా స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమను ఒక పదంతో వాడారు. అలాగే దేవుని ప్రేమను ఒక పదంతో వాడారు. అలాగే సహోదరుల మధ్య ఉండే ప్రేమను ఒక పదంతో వాడారు. అది 3 పదాలు ఉంటాయి. అందులో ఒక పదం ఏమిటంటే స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమను గురించి మాట్లాడుతూ ఎరోస్ అనే పదాన్ని వాడారు. అలాగే సహోదరుల మధ్య ఉండే ప్రేమను గురించి మాట్లాడుతూ ఫీలియో అనే పదాన్ని వాడారు. అలాగే దేవుని ప్రేమను గురించి వాడుతూ అగాపే అనే పదం వాడారు. కానీ బైబిల్ను తర్జుమా చేసినప్పుడు మాత్రం ప్రేమ అంటే అన్ని చోట్ల ప్రేమ 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 అని రాయబడింది. అది మనం కొద్దిగా గమనించాలి. అయితే ఇక్కడ మనము ప్రతిఫలము ఆశించిన దాన్ని అగాపే అంటాము. దేవుని ప్రేమ అంటే అగాపే అన్నాడు. అగాపే అనగా ప్రతిఫలము ఆశించనిది, దాన్ని అగాపే అన్నారు. కాబట్టి ప్రేమ గురించి బైబిల్లో చాలా చోట్ల మనకి రాయబడి ఉంటుంది. లోకములో మనము చూసే ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం నిష్కపటమైన ప్రేమ గురించి ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. అందరం కూడా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రేమ స్వరూపుడైన దేవుడు మనల్ని ప్రేమ కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాడు. బైబిల్లోని 1 యోహాను 4:8 రాయబడిన మాట ఏంటంటే దేవుడు ప్రేమస్వరూపి అని రాయబడి ఉంది. ప్రేమస్వరూపి అంటే అర్థం ఏంటంటే ప్రేమమయుడు అని అర్థం, ప్రేమయ్య ఉన్నాడు అని అర్థం. అంటే అతను నిండుగా ఏముందంటే ప్రేమ ఉంది. అప్పుడు ఇక్కడ లోకములో ప్రేమ కపటమైనది,
కానీ దేవుడి దగ్గర ఉన్న ప్రేమ అగాపే. అలాగే తన పిల్లల దగ్గర ఉండవలసిన ప్రేమ ఏదై ఉండాలి అంటే దేవుడి పిల్లలు నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అంటే దేవుని పిల్లలు మాత్రం ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలంటే నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం మొదటిగా అందులో మొదటి భాగంగా కపటమైన ప్రేమ గురించి, అంటే నిష్కపటానికి వ్యతిరేకమైనది కపటము. నిష్కపటముకు వ్యతిరేకమైన పదం ఏంటంటే కపటము. ఇది కూడా మనకి బైబిల్లో ఎక్కువగా కనబడుతుంది. అప్పుడు మొదట మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, మనకు అది బాగా అర్థం అవ్వాలంటే, నిష్కపటమైన ప్రేమ అర్థం అవ్వాలంటే ముందు దాని వ్యతిరేకమైన పదాన్ని మనం చూస్తున్నాం. కపటమైన ప్రేమ. కపటమైన ప్రేమ, దాని నుంచి మనం అందులోకి వెళ్దాం. కపటమైన ప్రేమ గురించి చూద్దాం. బైబిల్లోని ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. సౌలు మొదటి రాజు. రెండవ రాజు ఎవరు అంటే దావీదు. సౌలు దగ్గర ఒక సైన్యాధిపతి ఉండేవాడు, ఆయన పేరు అబ్నేరు. అలాగే దావీదు దగ్గర కూడా ఒక సైన్యాధిపతి ఉన్నాడు, అతని పేరు యోవాబు. మీరు మొదటి సమూయేలు గ్రంథం 31 అధ్యాయంలో చదివితే అక్కడ సౌలు మరణించిన స్థితి మరణించాడు, అయిపోయింది. మరణం అయిపోయిన తర్వాత సౌలు మరణించిన తర్వాత తన కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఉంటాడు. ఆయన యోనాతాను కూడా మరణించాడు. సౌలుకి చాలామంది పిల్లలు ఉన్నారు. అందులో ఒక కుమారుడు రాజుగా ఉండాలని ఆలోచిస్తున్నాడు. అప్పుడు అలాంటి సమయంలో సౌలు దగ్గర పనిచేస్తున్న అబ్నేర్ అనే ఆయన అతని దగ్గర ఉండకుండా 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం మనం చూద్దాము. మొదట 3వ అధ్యాయంలోని ఇష్బోషెతు అనే ఒక ఆయన ఉన్నాడు, అతడు సౌలు కుమారుడు అనమాట. అయితే అబ్నేరు ఏమనుకుంటాడంటే, నేను దావీదు దగ్గరకు వెళ్ళిపోదాము అని అనుకుంటాడు. లేదా ఇశ్రాయేలు ప్రజలందరూ ఎన్ని గోత్రాలు మొత్తం అంటే 12 గోత్రాలు వాళ్ళు. దావీదు దగ్గర మాత్రం ఒక 2 గోత్రాలు సహకారులుగా ఉంటారు, మిగతా గోత్రాలన్నీ కూడా దూరంగా ఉంటారు. అయితే ఆ దూరంగా ఉన్నవారిని అందరినీ కూడా దావీదు దగ్గరికి తీసుకుని రావాలని ఈ అబ్నేరు ఆలోచన. ఈ అబ్నేరు అనే ఆయన మంచి యుద్ధ సూర్యుడు, పరాక్రమవంతుడు. ఈ అబ్నేరు ఏం చేస్తాడంటే దావీదుకు ఒక కబురు పెడతాడు. 3వ అధ్యాయము 12వ వచనం. అబ్నేరు తన తరపున దావీదు నొద్దకు దూతలను పంపి, అంటే తన తరపున అంటే అబ్నేరు సైన్యాధిపతి, హోంశాఖ మంత్రి, ఎలాగో అలాంటి మంత్రి అన్నమాట ఆయన. అతడు దావీదు దగ్గరికి కొంతమందిని పంపిస్తాడు, దూతలను పంపిస్తాడు. ఈ దేశం ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన యెడల నేను నీకు సహాయం చేసి ఇశ్రాయేలు వారిని అందరినీ నీ తట్టు త్రిప్పెదనని వర్తమానం పంపగా దావీదు అంటాడు, మంచిదే, నేను నీతో నిబంధన చేస్తానన్నాడు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఒకటో సంగతి మనం నేర్చుకుంటున్నాము. ఇక్కడ కొంతమంది పేర్లు చెప్పాను: సౌలు, దావీదు, అబ్నేరు, యోవాబు. సౌలు దగ్గర సేనాధిపతి అబ్నేరు, దావీదు దగ్గర సేనాధిపతి యోవాబు. సౌలు మరణించాడు. మరణించిన తర్వాత జరిగిన సంగతి మనం చెప్పుకున్నాము. ఈ అబ్నేర్ అని ఆయన దావీదు కబురు పెట్టాడు. ఇతని దగ్గర చాలామంది ఉన్నారు, అబ్నేర్ దగ్గర చాలామంది ఇశ్రాయేలు ఉన్నారు, వారిని నీ వశం చేస్తాను, నీకు వాళ్ళు లోబడేటట్లుగా చేస్తాను అని కబురు పెడితే దావీదు అన్నాడు, మంచిది, నీతో నేను నిబంధన చేసుకుంటానని ఈ అబ్నేరు సైన్యాధిపతితో దావీదు చెప్పాడు. వెంటనే దావీదు దగ్గరికి అబ్నేరు కూడా వెళ్తాడు. చూడండి జాగ్రత్తగా. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించి, దావీదు మిమ్ముని ఏలవల్లని మీరు ఇంతకు మునుపు కోరితిరి కదా, నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇశ్రాయేలును ఫిలిస్తీన్ల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించినని
యెహోవా దావీదును గూర్చి సెలవిచ్చి ఉన్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకునిడని వారితో చెప్పెను. అంతకుముందే ఇశ్రాయేలు ప్రజలు దావీదు దగ్గరికి మేము వెళ్ళిపోతామని అడిగారు. ఎవరిని అడిగారంటే అబ్నేర్ని అడిగారు. మీరు కోరుకున్నట్లుగానే మిమ్మల్ని ఇతని దగ్గరికి నేను చేర్చుతాను, ఇతనితో మనం నిబంధన చేసుకుందామని ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడాడు. మాట్లాడితే వాళ్ళందరూ ఏమన్నారంటే అలాగే అన్నారు. 19వ వచనం, మరియు అబ్నేరు బెన్యామీలతో అలాగున మాట్లాడిన తర్వాత హెబ్రోనునకు వచ్చి, హెబ్రోన్ అంటే ఏంటంటే వారి ముఖ్య పట్టణము, హెబ్రోన్లో దావీదు ఉన్నాడు. హెబ్రోనుకు వచ్చి ఇశ్రాయేలు వారి దృష్టికిని బెన్యామీలందరి దృష్టికిని ప్రయోజనకరమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియజేసెను. అందు నిమిత్తమే అబ్నేరు 20 మందిని వెంటబెట్టుకొని హెబ్రోన్లో ఉన్న దావీదు నద్దకు రాగా దావీదు అబ్నేరుకును అతని వారికి విందు చేయించెను. అంటే విందు చేయించారంటే ఇద్దరు సమాధాన పడిపోయారు, అయిపోయింది, సంతోషపడ్డారు, వెళ్ళిపోతున్నాడు. ఇలా వెళ్ళిపోతునేటప్పుడు ఒక సంగతి జరిగింది. అప్పుడు ఈ యోవాబు దావీదు దగ్గర లేడు, యోవాబు ఎక్కడో ఉన్నాడు. ఈ యోవాబు ఏం చేశాడంటే ఈ అబ్నేరు వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు. కొంత దూరం వెళ్ళిపోయాడు అబ్నేరు, అప్పుడు వచ్చాడు. రాగానే యోవాబు ఏం జరిగిందో తెలుసుకున్నాడు. తెలుసుకొని దావీదుకు తెలియకుండా అబ్నేరుకి ఒక మంచి ప్రేమతో ఒక చిన్న దూతలను పంపించి, అబ్నేరు ఒకసారి రా నీతో మాట్లాడాలి అని అబ్నేర్ని తీసుకొని రమ్మని కొంతమంది దూతలను పంపించాడు. సన్నివేశం అర్థం చేసుకోండి. అంటే దావీదుతో ఆల్రెడీగా ఒప్పందం జరిగిపోయింది, ఇద్దరు సమాధాన పడిపోయారు. సమాధాన పడిన వారిని ఏమీ చేయకూడదు. కానీ యోవాబుకి ఆ సంగతి తెలియదు, యోవాబు సైన్యాధిపతి. అప్పుడు వెంటనే ఏం చేశాడంటే దావీదు ఇతను పంపించిన తర్వాత మళ్ళా అబ్నేరుకి ఏం చేశాడంటే నెమ్మదిగా ప్రేమతో ఒక వర్తమానం పంపించాడు, నీతో మాట్లాడాలి ఒకసారి రా అన్నాడు. అప్పుడు ఇతనేమనుకున్నాడంటే ప్రేమతోనే పిలుస్తున్నాడు యోవాబు, నేను వెళ్తే నాకు ఏమీ హాని జరగదు అనుకొని, ఇతను చాలా యుద్ధ వీరుడు, ఎన్నో మార్లు యుద్ధాలు సౌలు తరపుగా యుద్ధం చేసి గెలిపించినవాడు ఇశ్రాయేలు ప్రజల్ని. వెంటనే ఏం జరిగిందంటే ఈ అబ్నేరు ఇతను పంపిన కబురికి ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ హెబ్రోనుకు వచ్చాడు. తిరిగి మళ్ళీ ఇతని దగ్గరికి వచ్చాడు. ఇతని దగ్గరికి రాగానే యోవాబు ఏం చేశాడంటే అతన్ని చంపేశాడు. అది విషయం మనం నేర్చుకుంటున్న సంగతి అది. ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే ఒకసారి చూడండి, 21వ వచనం, మళ్ళా 3:21. అంతటా అబ్నేరు, నేను పోయి ఇశ్రాయేలు వారందరినీ నా ఏలినవాడుకు నీ పక్షమును సమకూర్చుతాను, వారు నీతో నిబంధన చేసేటట్లుగా నీ చిత్తానుసారంగా నీవు రాజరికం వహించి కోరిన దాన్ని అంతటి మీద ఏలునట్లు చేదునని దావీదుతో చెప్పి దావీదు నొద్ద సెలవు పుచ్చుకొని సమాధానంగా వెళ్ళిపోయాడు. అప్పుడు వెంటనే చూడండి 22, పిమ్మట దావీదు సేవకులను యోవాబును బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకొని రాగా అబ్నేరు హెబ్రోన్లో దావీదు నొద్ద లేకపోయాను. దావీదు అతనికి సెలవిచ్చినందున అతడు సమాధానంగా వెళ్ళిపోయిను. అయితే యోవాబును అతని యొద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడుగా అబ్నేరు రాజు నొద్దకు వచ్చిననియు రాజు అతనికి సెలవిచ్చి పంపిననియు అతడు సమాధానంగా వెళ్ళిపోయిననియు తెలుసుకొని, అప్పుడు రాజు ఎందుకు ఇలా చేసావు, అతడు సౌలు దగ్గర ఉన్నవాడు కదా, సౌలు దగ్గర ఉన్నవాడిని ఎందుకు చేర్చుకున్నావు నువ్వు, అతని మామూలు పని మీద రాలేదు, మన రాజ్యానికి ఎందుకు వచ్చాడంటే అంతా సమాచారం తెలుసుకొని మనకు నష్టం చేయడానికి రాబోతున్నాడు అని ఇతనితో చెప్తే అలా కాదులే అని దావీదు అనేస్తే, వెంటనే యోవాబు దావీదుకు తెలియకుండా, రాజుగారికి తెలియకుండా ఇతనికి కబురు పెట్టి, ప్రేమతో కబురు పెట్టి సమాధానంగా రమ్మని చెప్పి పొడిచి చంపేస్తాడు. అది విషయం ఏమండి. అది ఎవరికి తెలియదు? దావీదుకి. ఎందుకు ఈ విషయాన్ని మనం చదువుతున్నామంటే ప్రియమైన వాళ్ళారా, ప్రేమ అనేది మనం చూపించి మరొకరికి నష్టం చేయకూడదు. అది ఇక్కడ జరుగుతున్న సంగతి. యోవాబు రాకముందే దావీదుకి అబ్నేరుకి మధ్య చాలా మాటలు జరిగాయి. వాళ్ళిద్దరూ సమాధానంగా పడిపోయారు. మధ్యలో ఎవరు వచ్చారంటే యోవాబు వచ్చాడు. యోవాబు ప్రేమతోనే, అంటే సమాధానంగానే రమ్మని చెప్పాడని అతను వెళ్తూ ఉన్నాడు. సమాధానంగా వెళ్ళిన ఆయన ఏం చేశాడంటే చంపేశాడు. చూడండి అతను ఏం చేశాడంటే తర్వాత చూడండి
ఇక్కడ జరిగిన సంగతి 27వ వచనం చదువుతున్నాను. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికీ వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవల్లని యోవాబు అతన్ని పిలిచి తన సహోదరుడు ఆసాహేలు ప్రాణం తీసినందుకే అతన్ని కడుపులో పొడవుగా అతడు చచ్చిపోయెను. అంతే, అతడు చచ్చిపోయెను. ఎందుకు ఇది మనం చదువుతున్నామంటే ఇది ప్రేమ కాదు, ఇది నిష్కపటమైన ప్రేమ కాదు, ఇది కపటమైన ప్రేమ. ఏకాంతంగా మాట్లాడాలంటే ఎంతో నమ్మకం ఉంటేనే ఏకాంతంగా మాట్లాడతారు తప్ప నమ్మకం లేకుండా ఒకరితో ఒకరు ఎలా మాట్లాడతారు? వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు. ఒక ముఖ్యమంత్రి అయినా ఒక ప్రధానమంత్రి అయినా, ఇద్దరు ప్రధానమంత్రులు మాట్లాడుకునేటప్పుడు అక్కడ ఎంతో నమ్మకం ఉంటేనే ఇద్దరు కలిసి ఒక గదిలో మాట్లాడుకుంటారు. అర్థమైందండి? ఇప్పుడు మనం ఏదో చిన్న విషయమే, మనుషులు కాదు వాళ్ళు. ఇతను ఒక దేశానికి సైన్యాధిపతి, ఇతను ఒక దేశానికి సైన్యాధిపతి. అంటే సైన్యాధిపతి ఎంత గొప్పవాడై ఉంటాడో చూడండి. అలాంటిది ఏకాంతంగా రమ్మని చెప్పి, ఒకవేళ అబ్నేరు ఇతను చంపేయవచ్చు. అబ్నేరుకు చాలా శక్తి ఉంది, అబ్నేరు చాలా గొప్ప యుద్ధవీరుడండి. అంతేకాదు వీళ్ళందరూ దగ్గర బంధువులే, దూరపు వారు కాదు వీళ్ళు. అయినప్పటికీ కూడా ఏం చేశారంటే చంపడం జరిగింది. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే యోవాబు అబ్నేరు విషయంలో కపట ప్రేమను చూపి చంపెను. మొదటి పాయింట్ అదే. యోవాబు అబ్నేరు విషయంలో కపట ప్రేమ చూపి చంపేశాడు, చంపెను. ఇది మనకి 2వ సమూయేలు 3వ అధ్యాయము 15 నుంచి 30 వచనాల్లో ఉంటుంది ఈ మాట. ఇదేదో సామాన్యమైన సంగతిగా ఆలోచన చేయొద్దు. అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నామంటే నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలని కొత్త నిబంధనలో నీతిమంతుడిగా తీర్చబడిన వ్యక్తికి చెప్పబడుతుంది. మనం ఏం నేర్చుకుంటున్నామంటే పాత నిబంధనలో కూడా నిష్కపటమైన ప్రేమ కాకుండా కపటమైన ప్రేమ చూపిన ఒక ఉదాహరణ చూసాం. అది ఎవరెవరి మధ్య అంటే యోవాబు ఒక సైన్యాధిపతి, అబ్నేరు ఒక సైన్యాధిపతి. యోవాబు దావీదు యొక్క సైన్యాధిపతి, అబ్నేరు అంటే సౌలు యొక్క సైన్యాధిపతిగా ఉన్నాడు. అబ్నేరు సమాధానం పడిపోయిన తర్వాత అబ్నేరును చంపటం అనేది చాలా చాలా తప్పు. అది మనం గమనించవలసిన విషయం. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు శరీరధారిగా ఉన్న కాలంలో యేసు ప్రభు వారి దగ్గర 12 మంది శిష్యులు ఉండేవారు. ఆ 12 మంది శిష్యుల పేర్లు మనకు తెలుసు. ఈ 12 మంది శిష్యుల్లోని ఒక శిష్యుడు ఏం చేశాడు అంటే ప్రభువు వారిని అప్పగించడానికి అతను ఒకరి చేత నిబంధన చేసుకున్నాడు. ఎవరిని అప్పగించడానికి? ప్రభువు వారిని అప్పగించడానికి. ఎవరైనా? ఇస్కరియోతు యోధ. పోనీ అప్పగించడం అంటే ధైర్యంగా వచ్చి ఇదిగో ఇతనే యేసు పట్టుకొని వెళ్ళిపోండి అనకుండా అతను చేసిన ఒక పని ఏమిటంటే, జాగ్రత్తగా గమనించండి. మీరు ఎప్పుడైనా ఒక దేశం ప్రధానమంత్రి మరొక దేశానికి వెళ్ళినా, ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా కలుసుకున్నా దేశ సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి. ఆ దేశ సాంప్రదాయాలు ఏంటంటే కొంతమంది షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటారు, ఇద్దరు షేక్ హ్యాండ్లు ఇలాగ ఇచ్చుకొని అనుకుంటారు. కొంతమంది గట్టిగా కౌగిలించుకుంటారు, కొంతమంది ముద్దు పెట్టుకుంటారు. ఇలాగ రకరకాల సంస్కృతి సంస్కారాలు అనేవి ఆ ప్రాంతం బట్టి ఆధారపడి ఉంటాయి. యూదుల్లో గొప్పతనం ఏమిటంటే, యూదుల్లో చేసే పని ఏమిటంటే ఎవరైనా ఇద్దరు కలుసుకుంటే ఒకరికొకరు ముద్దు పెట్టుకుంటారు. అది వారి సాంప్రదాయం. ముద్దు పెట్టుకొని వందనాలు చెప్పుకుంటారు. అర్థమైందండి? ఆ ముద్దులో కూడా, ఆ ముద్దు ఎలాంటిదో తెలుసండి? రోమాపత్రిక 16:16 చదవండి. ఏమనుంది? పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు ఏం చేసుకోవాలి? వందనములు చేసుకోనండి అని రోమాపత్రికలోనే రాశాడు. అంటే ముద్దు అనేది పవిత్రమైనది. అది ఏమాత్రం అందులో కపటం అనేది ఉండకూడదు. కానీ యేసు ప్రభువారిని గెత్సెమనే తోటలో అప్పగించినప్పుడు ఇస్కరియోతు యోధ వాడిన ఆయుధం ఏమిటో తెలుసండి? ముద్దును వాడుకున్నాడు. అది కపటము. ఆ రోజు తోటలో ఏం జరిగిందో చూడండి ఒకసారి. అసలు ముద్దు ఎందుకు పెట్టుకోవాలి? అసలు అది దేని కొరకు అంటే, అది మామూలుగా చెప్పాలంటే అది గౌరవపదమైనది. అది పవిత్రంగా
ఆచరించవలసింది. అది పరిశుద్ధమైనది, అది గొప్ప కార్యానికి వాడబడేది. అంటే వాళ్ళు ఎంతో గౌరవించుకుంటున్నారని, ఎంతగానో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉన్నారని ఇప్పుడు వందనాలైనా చెప్పుకుంటున్నామంటే ఆ వందనాలు చెప్పుకోవటంలో ఎంతో అర్థం ఉంది. ఒకవేళ కక్షతోనో అసూయతోనో ద్వేషంతోనో ఏమైనా మనం అలాంటివి చేస్తూ ఉన్నామంటే ఇదిగో ఇతనిలాగే మనం చేస్తున్నాం. షేక్ హ్యాండ్ ఇచ్చిన వందనాలు కానీ కపటంగా చెప్తున్నామా? తప్పది, అలా చెప్పకూడదు, అది పాపం. అది ఇక్కడ ముద్దు పెట్టుకొని శత్రువుల చేతికి యేసును అప్పగించిన ఇస్కరేతు యోధ కపటమైన ప్రేమ గలవాడు. కపటమైన ప్రేమ చూడండి, మనం అదే ఆలోచిస్తున్నాం. అంటే అతను చేసిన పని ఏంటంటే ముద్దు పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోలేదు. ముద్దు పెట్టుకొని శత్రువులకు కపటమైన ప్రేమతో శత్రువులకు అప్పగించెను. శత్రువులకు అప్పగించుట, కపటమైన ప్రేమతో అప్పగించెను. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 48-49 వచనాలు పెట్టేశాడు. పెట్టిన తర్వాత వెంటనే వాళ్ళు చూడండి జాగ్రత్తగా, వాళ్ళు అయిపోయింది. అయిన తర్వాత వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. చూడండి అతను ఏమంటున్నాడు యేసు ప్రభు వారు, ఆయన్ను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకొనును. ఏమన్నాడు చూడండి, ఆయన శుభము అన్నాడు. శుభం అంటే మంచిది, నీకు మేలు జరగాలి. ఏమంటే ముద్దు పెట్టుకొని అతనికి ఏం మేలు జరుగుతుంది? శుభమనే మాటగా ఎలా వాడుతున్నారంటే నీకు మేలు జరగాలి, నీకు శుభం కలగాలి, నీకు క్షేమం కలగాలి అనే మాటను అతను వాడుతూ ఉన్నాడు. అంటే వాస్తవంగా అతనిలో లోపల మాత్రం ఏముందంటే ఇది ఉంది, కపటం ఉంది. అది ఎరిగినవాడు యేసు ప్రభు వారు. ఏమండి, ఎరిగినవాడు. అందులో అపవిత్రత ఉందని, అందులో స్నేహం ఉండదని, స్నేహం చేయడానికి కూడా కాదది అని యేసు ప్రభు వారు మాత్రం ఎరిగినవారు అనే సంగతిని మనం గుర్తించవలసిన వారుగా ఉన్నాము. ఒకవేళ మనము ఎవరితోనైనా, భార్య భర్తతోనైనా, తల్లిదండ్రులు పిల్లలతోనైనా వ్యవహరించేటప్పుడు ఒకవేళ కపటంగా మాత్రం వ్యవహరించకూడదు. జాగ్రత్తగా ఒక భర్త భార్యకు అన్నీ తెస్తాడు, ఒకవైపు తెస్తూ ఉంటాడు, ప్రేమ చూపుతున్నట్టుగా ఉంటాడు, కొన్నిసార్లు ఆమెకు నష్టం చేస్తాడు. ఒక భార్య తన భర్త పట్ల ప్రేమ కలిగినట్లుగా చూపిస్తుంది, ఒకవైపు నష్టం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. అలాంటి వాళ్ళు ఎంతోమంది భూమి మీద ఉన్నారు, లోకంలో జరుగుతున్నాయి అవన్నీ కూడా. ఏమండి, ఆ పుట్టినరోజుకి ఏదో చీర కొంటానంటాడు, పుట్టినరోజుకి ఏదో వాచి కొంటానంటాడు, అన్నీ చేస్తుంటాడు. మళ్ళీ అతను చేయవలసిన చెడ్డ పనులు కూడా చేస్తూ ఆ ప్రేమ కపటమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ. ఈరోజు ఎంతమంది లేరు అలాంటి వాళ్ళు? ఒకవేళ దేవుని యొక్క వాక్యం నీకు నాకు అర్థమైతే నీ ప్రేమ కపటమైనదిగా ఉండాలని, కపటము లేనిదిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు ఎప్పుడూ కూడా ఒకవైపు కీడు చేస్తూ మేలు చేస్తుండగా కనబడొద్దు, మేలు చేస్తున్నట్టుగా నటించవద్దు దయించి. ఎందుకంటే అది దేవుడు కోరుకోవటం లేదు. ఒకవేళ ఎవరైనా కానీ, చాలామంది తెలుసు వాళ్ళకి, ఈరోజు చాలామంది ప్రేమని చెప్పి మోసగించిన వాళ్ళందరూ కూడా చాలా ఘోరంగా ఏం చేస్తున్నారంటే తప్పు చేస్తూ, పాపం చేస్తూ నెమ్మదిగా ప్రేమ చూపించినట్లుగా నటిస్తున్నారు. అందులో నిజమైన ప్రేమ లేదు, అది అబద్ధం, అది వాస్తవం కాదు. కావున మనం నేర్చుకోవాలి, దేవుని బిడ్డగా బ్రతకాలి, దేవుని కుమారుడుగా బ్రతకాలి. నువ్వు స్నేహం చేయటానికే నువ్వు ఆ ప్రేమను కలిగి ఉండాలి. ఆ యొక్క ప్రేమతోనే మనం జీవించాలని కోరుతూ ఉన్నాడు. అందుకే బుద్ధిమంతుడంటే ఎవరో యేసు ప్రభు వారు చెప్పారు. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 24 అంటాడు, ఈయన మాటలు విని వాటి చొప్పున
ఎవరైతే తన ఇల్లు కట్టుకుంటారో వారు బుద్ధిమంతులు అన్నాడు యేసుప్రభు వారు. ఈరోజు యేసుప్రభు వారి మాటలన్నీ చాలా విలువైన మాటలు. ఆయన మాటలు మనం వింటూనే ఉన్నాము. ఆ మాటలు చొప్పున ఎవరమైనా మనం ఇల్లు అంటే వాస్తవంగా ఇలాంటి ఇల్లు కాదు, కానీ క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవాలి. క్యారెక్టర్ అంటే శీలాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఆ శీలం అనేది దేన్ని బట్టి మనం నిర్మించుకోవాలంటే ప్రభువు వారు చెప్పిన మాటలను బట్టే మనం నిర్మించుకున్నట్లయితే మనం బుద్ధిమంతులను పోలిన వారం. యేసు ప్రభు వారు బోధ వేరు. మనము అలాంటి బోధను మనం నిజంగా ఆశ్రయించిన వారముగా, ఆ మాటలు విని అలాగే కట్టుకున్న వారముగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము బుద్ధిమంతులం అవుతాము. ఇతను బుద్ధిమంతుడు కాదు, ఇస్కరేతు యోధ నష్టపోయాడు తర్వాత. కాబట్టి పాత నిబంధనలో ఒకటి చూసాం, కొత్త నిబంధనలో ఒకటి చూసాము. మూడో సంగతి ఏమిటంటే, మరొక సంగతిని మనం చూడబోతున్నాం. ఏమిటంటే ఇందాక కంఠస్థ వచనంగా చదువుకున్నాం. లోకారాసిన సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 28 వచనాల వరకు యేసు ప్రభు వెనకాల చాలామంది వెళ్తుండేవారు. అందులో ఒక గుంపు ఏమిటంటే పరిసయ్యులు, శాస్త్రులు. అంటే ప్రభువారి వెనకాల చాలామంది వెళ్ళేవారు. వెళ్తూ వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు ఎలాగైనా తప్పు పట్టుకోవాలి, అతన్ని చంపేయాలనే ఉద్దేశంతో కొంతమంది వెళ్ళేవారు. అందులో ఒక గుంపు ఎవరంటే వీళ్ళు ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. లోకారాసిన సువార్త 20వ అధ్యాయంలో మనం చూసాము, చదివాము కదా. 20వ అధ్యాయము 19 నుంచి 28 చదివేశాము. ఇక్కడ విషయం ఏమిటి అంటే అక్కడ 19లో అన్నాడు, ప్రధాన యాజకులను శాస్త్రులను తమ్మును గూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పినని గ్రహించి ఆ గడియలోన ఆయన బలాత్కారముగా పట్టుకున్న సమయం చూచిరు గాని జనులకు భయపడరి. వారు ఆయన్ను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయన అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలనని. ఎప్పుడు కూడా ఒక ఆలోచన వాళ్ళకి. ఏమిటి ఆలోచన అంటే ఎలాగైనా ప్రభువారి చేసే బోధలో తప్పు పట్టుకొని అతన్ని అధిపతుల చేతికి అప్పగించేస్తే వాళ్ళు సిలువ వేసేస్తారనే ఆలోచనతోనే వెనకాల తిరుగుతూ ఉండేవారు. జాగ్రత్త గమనించండి. కానీ ఇక్కడ మరొక సంగతి ఏంటంటే వాళ్ళు పొగుడుతూ ఉండేవారు. మళ్ళా ఏమండి మీలాగా ఎవరు చెప్పలేరండి, మీరు చాలా బాగా చెప్తారు, మీరు నీతిగా బ్రతుకుతారు, మీరు న్యాయంగా మాట్లాడుతారని యేసు ప్రభునే పొగిడేవారు. వాళ్ళు ఒకవైపు పొగిడేవారు, అభినందించేవారు. ఒకవైపు ఏం చేసేవారంటే ఎంత తొందరగా దొరుకుతాడా పట్టేసుకొని వెళ్ళి పెద్దల వాళ్ళకి అప్పగించేస్తే చంపేస్తారు అనే ఉద్దేశంతో ఉన్నారు. అసలు వాస్తవంగా వాళ్ళు చూపించిన ప్రేమ కపటమైన ప్రేమ. ఒకవైపు వాళ్ళు యేసు ప్రభుని ఏం చేస్తున్నారంటే అభినందిస్తూ, మూడోది యేసు ప్రభువును అభినందిస్తూ, ఒకవైపు అభినందిస్తూ తప్పులు పట్టాలని చూచినవారు. వాళ్ళు ఎవరు అంటే పరిసయ్యులు, శాస్త్రులు. అంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఎలాగైనా ఒకవైపు మాత్రం ఇది కూడా చేస్తారు, వాళ్ళు అభినందిస్తారు. ఇందులోనే మనం చదువుతాం చూడండి, లోకారాసిన సువార్త 20వ అధ్యాయంలోనే, లోకారాసిన సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 28 వచనాల్లో మనం చూస్తాం. కొంతమంది వచ్చారు యేసుప్రభుని ఇలాగడు అంటున్నారు చూడండి. 21వ వచనం, వారు వచ్చి బోధకుడా నీవు న్యాయంగా మాట్లాడుతావు, న్యాయంగా బోధిస్తావు, నీవెవనియందు మోమాటం లేనివాడు, సత్యంగానే దేవుని మార్గాన్ని బోధిస్తావని ఎరుగుదమన్నారు. ఇది నిజమా అబద్ధమా అమ్మా? ఇది నిజమా అబద్ధమా? నిజమే కదా. మరి నిజమైనప్పుడు ఎందుకు తప్పులు పడుతున్నారు మళ్ళాను? అది కపటం. అది నిజమే, యేసుప్రభు వారు ఎప్పుడు సత్యంగానే చెప్తారు బోధ అంతాను. అతనిలో ఎటువంటి తప్పులు పట్టడానికి అవకాశం లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పైన చదివాం కదా, ఏమన్నారు? వారు ఆయన్ను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయన అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలనని. ఒకవైపు నిజం చెప్తూ ఉన్నారు, ఒకవైపు తప్పు పట్టాలని చూస్తూ ఉన్నారు. వారి జీవితం అంతా అదే. అప్పుడు ఒక ప్రశ్న అడిగారు వాళ్ళు. ఏమడిగారంటే చూడండి జాగ్రత్తగా, ఏమన్నారు? కైసరుకి పన్ను ఇవ్వాలా వద్దా అని అడిగారు. న్యాయమా కాదని అడిగారు. అప్పుడు అక్కడ
అలాగ అడిగిన వెంటనే న్యాయము అని అన్నారనుకోండి, యేసుప్రభు న్యాయమే అన్నారనుకోండి, వెంటనే యేసుప్రభుని ఎలా తప్పు పడతారో తెలుసా అండి? మనల్ని బానిసలుగా ఉండమంటున్నాడు అనేసి ప్రజలను రెచ్చగొడతారు. ఇగో చూసారా, యేసు ఏమంటున్నాడు? మనల్ని బానిసలుగా ఉండమంటున్నాడు అని వారిని రెచ్చగొడతాడు. ఒకవేళ అన్యాయం అన్నాడు అనుకోండి, ఇతను చూడండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పన్ను కట్టొద్దని చెప్తున్నాడని ఇతని మీద గవర్నమెంట్కి కంప్లైంట్ ఇస్తారు. న్యాయమన్నా బాధే, అన్యాయమైనా బాధే. అంటే వాళ్ళు వేసే ప్రతి ప్రశ్న కూడాను ఎలాగైనా అతన్ని ఇబ్బంది పెట్టేసి, అతను న్యాయం అంటే మనల్ని అందరినీ రెచ్చకూడదాం, మన వాళ్ళందరినీ. అతను అన్యాయం అన్నాడు అనుకోండి, ప్రభుత్వానికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అన్ని మొత్తం మీద అరెస్ట్ చేస్తారు, చంపేస్తారు. ఆ విధంగా వాళ్ళు యేసు ప్రభుని చిక్కుల్లో పెట్టాలనుకున్నారు. మరి ప్రభు వారికి ఎంత తెలుసు? మనుషుల కోసం తెలుసు కదా. అప్పుడు చూడండి కిందన ఏమనుందో చూడండి. 23వ వచనంలో ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి, అది అండర్లైన్ చేసుకోండి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి అంటే కుయుక్తి అంటే ఏంటంటే మోసము, కపటము అని అర్థం. అంటే వారి కుయుక్తిని ఎరిగి, వారి కపటాన్ని ఎరిగి ఒక ధ్యానారం చూపించి అన్నాడు, దీని రూపము చేవరాత ఎవరిది అడిగాడు. వాళ్ళు అన్నారు కైసరు అన్నాడు. అయితే కైసరికి ఇచ్చేయండి, దేవుడికి ఇచ్చేయండి అని చెప్తే వాళ్ళు ఆశ్చర్యపడిపోయి బోధకి కాముగా వెళ్ళిపోయారు. అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నామంటే, వాస్తవంగా యేసు ప్రభు వారిని అభినందిస్తూ ఒకవైపు ఆయన మాటల్లో చిక్కుపరిచి ఏం చేస్తున్నారంటే ఆయన్ని ఎలాగైనా చంపాలనుకుంటున్నారు, అధిపతుల వశం చేయాలనుకుంటున్నారు. కావున మనం అంటాం కదండి, పాట పాడుతాం కదండి, నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును, ఉంది కదా మనకి పాట. నిజంగా మన హృదయాన్ని ప్రభువుకిస్తే, మనం కపటం లేకుండా ఉంటే మనకు జీవాన్ని ఎవరిస్తారు? ప్రభు ఇస్తాడండి. ఈరోజు మనము ఎవరినైనా అభినందించి వెనక్కి వెళ్ళి వారి తప్పుల గురించి మాట్లాడితే మనం ఎవరి గుంపులో ఉన్నాము అంటే పరిసయ్యులు, శాస్త్రుల గుంపులో ఉన్నాం, అంతే. మన ఎదుటిగా మనం మాట్లాడినప్పుడు మీ అంతటి వారు లేరండి, మీలాగా సహాయం చేయలేరండి, మీలా పని చేయలేరండి, మీలాగా ఎవరు మాకు సహాయం చేయరండి అని చెప్పి మళ్ళా వెనకాతలకు వెళ్ళి అతను మంచివాడు కాదండి, అతను ఇలాంటోడు అలాంటోడు అని చెప్తే అలాంటి వారు ఇగో ఈ గుంపులోనే ఉన్నారు. తప్పు అది కపటం అంటే అదే. ఎదురుగా వెనక ఒకటే మాటలు చెప్పాలి. ఎవరి గురించి ఎక్కడైనా మనం ముందు ఒక మంచిగా మాట్లాడేసి అభినందించేసి వెనక్కి వెళ్ళి నేను అలాగ అన్నాను కానీ అది వాస్తవం కాదులేండి, ఏదో చెప్పాను, అతనికి ఏదో సాటిస్ఫాక్షన్ కోసం ఆ మాట మాట్లాడాను అని అంటే కనుక అది కూడా కపటం, అది మంచిది కాదు. మనిషి ఎదుటిగా మాట్లాడుతున్నావా అదే మాట అతను ఉండేటప్పుడు లేనప్పుడు కూడా మాట్లాడు. ఈ ఇస్కరేతు యోధ లేకపోతే ఈ పరిసయ్యులు, శాస్త్రుల గురించి మనం చూసాము. అప్పుడు 4వ విషయం ఏమిటంటే భోజనమునకు పిలువబడువాడు. మనం చాలాసార్లు ఎప్పుడో ఒకసారి ఎవరి చేతైనాను మనం భోజనానికి పిలువబడతాం. భోజనమునకు పిలువబడువాడు ఎవరో ఒకరిని మనం పిలుస్తాం. ఏదో ఒక సమయంలో బంధువులనైనా, స్నేహితులనైనా, తర్వాత రక్త సంబంధికులైనా మనం పిలుస్తాం తప్పకుండాను. అప్పుడు దీని గురించి ఒకసారి ఆలోచిస్తే ఎక్కడ తెలియదు కానండి, భోజనాల దగ్గర మాత్రం మనం కొద్దిగా ఆలోచించి మనం ఉండాలి జాగ్రత్తగా. ఆతిథ్యం ఇచ్చే మంచి మనసు ఉండాలి మనకి. ఈ భోజనాలు చేసిన దగ్గర భోజనానికి పిలువబడు వాడు గురించి మాట్లాడుతూ కొన్ని సంగతులు చూద్దాం. మొదటిగా సామెతల గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 15వ అధ్యాయం 17వ వచనం. పగవాని ఇంట క్రొవ్విని ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనం తినుట మేలు అని అన్నాడు. అది ఏ ప్రేమ? ఇది చూడండి జాగ్రత్తగా. ఏ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు? మంచిది అంటే కపటం లేకుండా. మళ్ళీ చూడండి, తర్వాత చూద్దాం. అంటే పగవాని ఇంట అంటే పగవాడు అంటే భోజనానికి పిలుస్తాడు, కానీ అతని ఇంట మనకి మంచి భోజనమే పెడుతున్నాడు. కానీ ఇక్కడ పగవాడు అంటే ఒకవేళ ప్రేమలో తేడా ఉన్నవారు పగవాని ఇంట క్రొవ్వుని ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం తినుట మేలు అన్నాడు. అది
మనకి మామూలు భోజనం పెట్టినా పర్వాలేదు, ప్రేమతో పెడితే చాలు. అర్థమైందండి? ప్రేమతో పెడితే చాలు. ఒకవేళ భోజనం పెడుతూ మనసులో సనుక్కున్నా మంచిది కాదు. భోజనం పెట్టి కొంతమంది 10 మందికి చెప్తారు, మేము వాళ్ళకి భోజనం పెట్టామని. మేము ఎలాంటి భోజనం, ఎంత డబ్బులు వేస్ట్ అయిపోయి భోజనాన్ని పిలిచామని అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాకుండా ఇక్కడ చూడండి జాగ్రత్తగా 23వ అధ్యాయంలో 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు అన్నాడు. అది దెబ్బలాటలు ఆడుకున్న చోట మనం మంచి భోజనం చేసేదానికన్నా ఒకవేళ రొట్టె ముక్క మామూలుగా ఇంకా దాంట్లో ఏమీ లేదు, మాంసం లేదు, ఏదీ లేదు, ఆ రొట్టె ముక్క తినుట మేలు అన్నాడు, నెమ్మది కలిగి ఉన్న చోట. 23వ అధ్యాయం ఇది కొద్దిసేపు ఆలోచిద్దాం. చూడండి జాగ్రత్తగా. 23వ అధ్యాయము 6-8 వచనాలు చదువుతున్నాము, జాగ్రత్తగా చూడండి. 6-8 ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో, అంటే ఎదుటివారికి ఎవరికైనా మేలు జరిగితే చూడలేని వారితో కలిసి భోజనం చేయవద్దు అని అన్నాడు. భోజనం కూడా ఎవరితో చేయాలో ఎవరితో చేయకూడదు దేవుని గ్రంథం చెప్తుంది. తర్వాత వాని రుచిగల పదార్థములు ఆశింపకము, అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునేవాడు. ఏం చూసుకుంటాడు? అంటే మనం ఎప్పుడైనా ఏది పెట్టాడో చూడకూడదు, ఏ మనసుతో పెట్టాడో చూడాలి. మనిషి ఎప్పుడైనా భోజనం పెట్టేటప్పుడైనా ఏదైనా ఏది పెట్టాడో మనం మాట్లాడుకుంటాం తప్ప, ఒకవేళ పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళు ఎంతో ప్రేమతో ఒకవేళ పెట్టారో ఆ ప్రేమ గురించి మాట్లాడుకుంటాం. కొన్ని చోట్లకు వెళ్తాము, వాళ్ళు ఎన్నో రకాల 20-30 రకాల కూరలతో మనకు పెట్టారు. ఒకవేళ ఆ కూరల గురించి వాటి గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ దేవుని గ్రంథం ఏం చెప్తుందంటే, ఏమి పెట్టాడో చూడొద్దు, ఎలా పెడుతున్నాడో చూడు. అది మనం గమనించవలసింది. ఏ మనసుతో పెడుతున్నాడు? మనసు బాగుందా? హృదయం బాగుందా? ఏమండి, కొంతమంది కొన్ని చోట్లయితే అలా పెట్టేసి వెళ్ళిపోతారు, తినండి మీరే అని కోపంతో వెళ్ళిపోతుంటారు. కొన్ని చోట్ల ధనవంతుల ఇళ్ళల్లోని ఒకసారి భోజనం చేస్తే పేదవాళ్ళు ఎవరైనా వెళ్ళారనుకోండి, అసలు వాళ్ళు తినండి మీరు పెట్టుకొని తినండి అని వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, పెట్టి వెళ్ళిపోతారు. కొంతమంది అయితే అక్కడే ఉండి వాళ్ళు తిన్నంత వరకు ఉండి జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఏ మనసుతో పెడుతున్నారు దాన్ని మనం గమనించాలి. అంతేకాకుండా కొంతమంది సిగ్గు లేకుండా తింటున్నారు అని అంటారు, కొంతమంది మా దగ్గర సిగ్గు లేకుండా తినేస్తున్నారు అని అంటారు. ఒకవేళ ఇలాంటి మాటలు ఏవైనా కానీ మనం మాట్లాడి ఎవరికైనా భోజనం పెడితే కనుక అలాంటి భోజనము దేవుడు అంటున్నాడు అది కపటమైన ప్రేమ అన్నాడు. కపటమైన ప్రేమ. అర్థమైందండి? అప్పుడు 23:6-8 ఏమంటున్నాడంటే, ఎదుటివాని మేలు వారవలేని వాళ్ళతో కలిసి భోజనం చేయకు, వాని ఆంతర్యం లెక్క అంటే ఆంతర్యంలో లెక్కలు చూసుకుంటాడు. ఈరోజు నేను భోజనం పెట్టాను, ఎంత ఖర్చు అయ్యింది అని అనుకుంటాడు. అలా లెక్కలు చూసుకుంటాడు. మళ్ళా వీడు నాకు భోజనం పెట్టగలడా పెట్టలేడా అనుకుంటాడు. అన్నీ లెక్కలు వేసుకుంటాడు. కాబట్టి కొంతమంది ఏమంటున్నారు కింద చూడండి, తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే కానీ అది హృదయములో నుండి వచ్చే మాట కాదు. నీవు తినిన దాన్ని కక్కివేదువు, నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ లేకుండా భోజనానికి పిలిచేవారు చాలామంది ఉంటారు. మనమైతే మాత్రం అలాంటి పిలుపులు మనం ఎప్పుడూ పిలవకూడదు. ఇక్కడ చెప్పేది అదే, ప్రేమ లేకుండా భోజనానికి ఎవరిని పిలవద్దు. నువ్వు నిజంగా ఎవరో ఏదో అనుకుంటారని భోజనాలు పెట్టొద్దు. ఎవరు ఏమనుకోరు, నువ్వు ప్రేమతోనే ఆ ఆహారం పెట్టు, అది దీవెన, అది ఆశీర్వాదం. కాబట్టి భోజనానికి పిలువబడిన వాడు ఏం తింటున్నాడు అనేది చూసుకోకుండా ఎట్టి మనసుతో నాకు అతను భోజనం పెడుతున్నాడు అనేది చూసుకొని ఆ ఇంట భోజనం చేయాలని కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఇందులో కూడా ఆ భోజనం విషయంలో ఆ కపటమైన ప్రేమ అనేది కనబడుతుంది. కాబట్టి మొదటిది ఆ యోవాబు అబ్నేరు విషయంలో కపట ప్రేమ చూపి యోవాబు అబ్నేరుని చంపాడు. ఆ పవిత్రమైన బుద్ధుని ఎలా వాడుకున్నాడంటే అపవిత్రమైన దానికి వాడి శత్రువులకు అప్పగించాడు ఇస్కరేతు యోధ. అలాగే యేసు ప్రభువుని అభినందిస్తూనే ఒకవైపు తప్పులు పట్టుకొని ఎలాగైనా అతన్ని అధిపతులకు అప్పగించాలని ప్లాన్లు చాలాసార్లు చేసిన వారు పరిసయ్యులు శాస్త్రులు.
భోజనానికి పిలుస్తున్నారు కానీ పిలిచేటప్పుడు లెక్కలన్నీ చూసుకుంటున్నారు. అది కపటమైన ప్రేమ. కావున ఇలాంటి కపటమైన ప్రేమ దేవుడు కోరటం లేదు. మరి ఎందుకు రాయించాడు ఇవన్నీ? మనకి బుద్ధి బోధ కలగటానికి, మనం నేర్చుకోవటానికి. అది మొదటి సంగతి. రెండోది ఏంటంటే నిష్కపటమైన ప్రేమ అనే దాని గురించి చూడబోతున్నాం. బి పాయింట్ అది నిష్కపటమైన ప్రేమ. నిష్కపటమైన ప్రేమ అంటే ఇది ఏమాత్రము కీడు చేసినా కూడా కీడును తలంచదు, అసలు కీడు చేయాలని కోరుకోదు. అంతేకాకుండా ఏ కీడు కానీ ఏ హాని కానీ మనస్సులో లేనివాడు ఎవరిని గురించి ఎప్పుడు కూడా ప్రతిఘటించడు. అంటే ఏదైనా చేసేద్దాం, వాళ్ళకి ఏదైనా వాళ్ళ అంతు చూద్దాము, వాళ్ళు పని పట్టేద్దాము అని అనుకోడు ఆయన. అలాంటి ఎవరైతే అలా అనుకోకుండా ఉన్నారో అటువంటి వారిలో ఉన్న ప్రేమ నిష్కపటమైన ప్రేమ. ఏ హానైనా ఏ కీడైనా తన మనస్సులో ఉంచుకోకుండా, ఎవరిని ప్రతిఘటించడం అంటే తిరగబడే స్వభావం మరి లేకుండా ఎవరిలోనైతే ఉంటుందో దాన్ని ఏమన్నారంటే నిష్కపటమైన ప్రేమ అన్నారు. ఏ హాని కానీ ఏ కీడు కానీ మనస్సులో లేనివాడు, ఏ హాని కానీ ఏ కీడు కానీ మనస్సులో లేనివాడు ఎప్పుడూ ఎవరిని ప్రతిఘటించిన వాడు, ఎప్పుడూ ఎవరిని ప్రతిఘటించనివాడు. ప్రతిఘటన తిరగబాటు. ప్రతిఘటించనివాడు ఎప్పుడు ఎవరిని ప్రతిఘటించినవాడు. ఇది నిష్కపటమైన ప్రేమలో దాగి ఉన్నది. ఇప్పుడు ఈ నిష్కపటమైన ప్రేమ ఎలా వస్తుందో మనం జాగ్రత్తగా లేఖనాల ద్వారా చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక నిష్కపటమైన సహోదర ప్రేమ గురించి మాట్లాడాడు. మొదటి అధ్యాయము 22-23 వచనాలు కొద్ది వేగంగా చూద్దాం, జాగ్రత్తగా చూడండి. 22-23 మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అంటే ఇక్కడ అక్షయ బీజం నుంచి పుట్టించడం అంటే సువార్త విన్నాము, సువార్త విని విశ్వసించి ఆ సువార్త వల్ల మనల్ని దేవుడు ఆ కొత్త జన్మలో మనం అందరం పుట్టాము కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు అన్నాడు. చూడండి, అంటే నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలి, అది కలుగునట్లు అన్నాడు. చూసారండి, ఇక్కడ ఉంది చూడండి, నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు అని. ఆ తర్వాత ఏమన్నాడు? మీరు విధేయులవుట చేత మీ మనస్సులను వారై ఉండి హృదయపూర్వకముగా మిక్కటముగా ప్రేమించుడి అని అన్నాడండి. అది 22-23లో. అంటే నిష్కపటమైన సహోదర ప్రేమను కలిగి ఉండునట్లు అన్నాడు. ఇప్పుడు మనకి పాఠంలోనే వచ్చింది ఈ మాట. రెండో పాయింట్ ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాల్లో నిష్కపటమైన సహోదర ప్రేమ, నిష్కపటమైన సహోదర ప్రేమ అన్నాడు. ఈ నిష్కపటమైన సహోదర ప్రేమ ఎలా సాధ్యము అనేది లేఖనాలే చెప్తున్నాయి. ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు కపటమైన ప్రేమ గురించి అంతా చూసాము. అక్కడ అన్నాడు నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండునట్లు అన్నాడు. చూడండి, నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు అన్నాడు. కలుగునట్లు ఎలా కలుగుతుంది అంటే అక్కడ మాట ఏమిటంటే హృదయము మనస్సు నిర్మలంగా ఉన్నట్లు శుద్ధి చేసుకోవడం వల్ల కలుగుతుంది. రెండు భాగాలు, హృదయము మనస్సు. అంటే హృదయము 2 మనస్సు. ఈ హృదయము మనస్సు కూడా ఎలా ఉండాలి అంటే నిర్మలంగా ఉండునట్లు.
అంటే మనిషిలో హృదయము మనస్సు రెండు ఉంటాయి. మనిషి ఆత్మలో మూడు భాగాలు ఉంటాయి. ఆ మనసులో హృదయం, మనిషి ఆత్మలోని భాగాలు ఇవి. అప్పుడు ఏమంటున్నాడంటే ఈ హృదయము మనస్సు నిర్మలముగా ఉండునట్లు శుద్ధి చేసుకోవటం వల్ల, వీటిని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవటం వల్ల అంటే ఎలా సాధ్యం అంటే శుద్ధి చేసుకోవాలి. అంటే ఒక వ్యక్తిలో నిష్కపటమైన ప్రేమ రావాలంటే ముఖ్యంగా ఈ హృదయం శుద్ధి కావాలి, ఈ మనస్సు శుద్ధి కావాలి. అది చేస్తే అప్పుడు నిష్కపటమైన సహోదర ప్రేమ వస్తుంది. నిష్కపటమైన ప్రేమను సంపాదించుకోగలం, లేకపోతే సంపాదించుకోలేము. అప్పుడు అది నేనే చేసుకోవాలి. మొట్టమొదటి ఏదైనా తోటలోని దేవుడు ఆదాము అవ్వలకి ఏ పండు తినొద్దు అన్నాడు? ఏ పండు తినొద్దు అన్నాడు దేవుడు? మంచి చెడ్ల తెలివిని ఎందుకు తినొద్దు అన్నాడు అంటే, ఒకవేళ చెడును ఎక్కువ నేర్చుకుంటామని ముందే దేవుడికి తెలుసు కాబట్టి. ఇప్పుడు మనుషుల యొక్క హృదయం మనసు ఎక్కువ చెడిపోయిందా బాగుందా అంటే చెడిపోయింది బాగా. కానీ ఈ చెడిపోయిన ఈ హృదయాన్ని, ఈ మనస్సుని బాగు చేసుకోవడం ఎలాగా, లేకపోతే శుద్ధి చేసుకోవడం ఎలాగా, నిర్మలంగా ఉంచుకోవడం ఎలాగా? అలా నిర్మలంగా ఉంచుకున్నప్పుడు, శుద్ధి చేసుకున్నప్పుడు మాత్రమే మనము ఆ యొక్క నిష్కపటమైన ప్రేమను సంపాదించుకోగలుగుతాం, కలిగి ఉండగలం, కలుగునట్లు. అప్పుడు నిష్కపటమైన ప్రేమ ఆ వ్యక్తిలో కలుగుతుంది. అప్పుడు నెంబర్ 1 మొదటిది ఏదంటే యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం తీయండి అందరూ కూడాను. 3వ అధ్యాయము ఇక్కడ 19-20 వచనాలు చదివితే, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము, దేవుడు మన హృదయము కంటే అధికుడు. అంటే అధికుడంటే మన హృదయాన్ని తెలిసినవాడా తెలియనివాడైనా? ఏమండి, భూమి మీద ఎవరికి మన హృదయం గురించి తెలియదు, కానీ మన హృదయాన్ని గురించి తెలిసినవాడు మాత్రం ఎవరు అంటే దేవుడికి మాత్రమే తెలుసు. మన హృదయం కన్నా అధికుడు ఏముందో చెప్పగలడు మన హృదయంలో. కానీ ఒకరి హృదయంలోని ఏముందో అనేది ఈ భూమి మీద ఎవరు చెప్పలేరు. ఒకవేళ హృదయము నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలని స్టెతస్కోప్ చూపిస్తుంది, డాక్టర్లు చెప్తారు. హృదయం అంటే అది మామూలుగా గుండెకాయ అది. కానీ మన హృదయము మనస్సు ఉంది కదా, అది ఎలా ఉందో ఎవరికి తెలుసు అంటే దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు హృదయం కన్నా గొప్పవాడు అని చెప్తున్నాడు. అధికుడు, హృదయం కన్నా అధికుడు. మనమేమి అతనికి చెప్పనవసరం లేదు. హృదయం కన్నా అధికుడు సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. చూసారండి, అంటే ఎలాగంటే ఇక్కడ జరుగుతుంది, మనలో హృదయము మనస్సాక్షి కూడా రెండు దోషారోపణ చేస్తాయి. వీటిని మనం సమ్మతిపరుచుకోవాలి. సమ్మతి అంటే ఒక వ్యక్తి మామూలుగా ఆలోచన చేసినట్లయితే తన మనస్సాక్షి తను మంచివాడో చెడ్డవాడో చెప్పేస్తుంది. తన హృదయంలో ఏముందో తనకు తెలుసు. కాబట్టి ఆ హృదయాన్ని బట్టి అతను మంచిగా ఉన్నాడో మంచిగా లేడో అతను తెలిసిపోతుంది. అయితే ఈ హృదయాన్ని బాగు చేసుకోవడం ఎలాగంటే, క్రీస్తు చిందించిన రక్తం మూలాన హృదయము మనసు శుద్ధి చేసుకోవాలి. ఏ పాయింట్ ఏంటంటే, క్రీస్తు అంటే యేసు ప్రభు వారు చిందించిన రక్తము వలన శుద్ధి చేసుకొనవలెను. ఈరోజు ఎవరైనా చర్చకు వచ్చిన వారిలో వారి హృదయము మనస్సు ఎలా ఉందో ఒకవేళ ఇక్కడికి వస్తే తెలిసిపోతుంది. మనం గత వారం అదే పాఠం నేర్చుకున్నాం. దేవుని సన్నిధికి వస్తే కలిగే మేలు ఏంటంటే, మనం పాపం చేస్తున్నామా పాపం చేయటం లేదు ఎలాగున్నామో మనకు తెలుస్తుంది. అలాగే మన హృదయ పరిస్థితి కూడా మనకు తెలిసిపోతుంది దేవుని సన్నిధిలో. అప్పుడు దేవుడు ఏమి ఏర్పాటు చేశాడంటే, తన కుమారుని యొక్క రక్తాన్ని ఏర్పాటు చేశాడు. ప్రతి ఆదివారం నాడు ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నాం మనం. ఏమండి, ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనాన్ని ఎవరు ఏర్పాటు చేశారండి? దేవుడే మనకిచ్చిన ఆజ్ఞ కదా. మనం ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నాము అంటే
ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ తమను తాము ఏం చేసుకోవాలి? పరీక్షించుకుంటారు కదా. పరీక్షించుకుంటే దేన్ని పరీక్షించుకుంటారు? తమ యొక్క హృదయాన్ని, తమ యొక్క మనస్సును పరీక్షించుకుంటారు, అంతే. అప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది నేను ఎలా ఉన్నాను, ఈ వారమంతా, గత వారమంతా ఎలా ఉన్నాను. అతడు సమ్మతిపరచబడుతున్నాడా? ఎలా సమ్మతిపరచబడతాడంటే, నాయన నీకు అయిష్టమైన, నీకు ఇష్టం లేని పనులు చేశాను, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడి ఇక నుంచి అలా బ్రతకున్నాయన అనేసి ఆ ప్రభు శరీరాన్ని, ఆ ప్రభు రక్తాన్ని తీసుకుంటే ఈ హృదయం మనసు ఏమవుతుంది? శుద్ధి చేయబడుతుంది. ఇది మనకు మాత్రం ఇచ్చిన గొప్ప అవకాశం, ఇంకెవరికి లేదు. ఎక్కడైనా పోని వెళ్ళండి, ఏదైనా ఒక హోటల్లోకి వెళ్తే అక్కడ మనకి ఏమైనా ఇలాంటి భోజనం ఏర్పాటు చేయబడుతుందా? చేయబడదు. ప్రతి వారం సమాజం అంతటికీ ఒకే రొట్టెని, ఒకే ద్రాక్షరసాన్ని ఇచ్చి మనందరం ఒకే ఆత్మతో నడిపించబడటానికి దేవుడు గొప్ప ఏర్పాటు ఈ భూమి మీద చేశాడు. అది ఎక్కడంటే సంఘములోనే. కాబట్టి సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనస్సుని, హృదయాన్ని శుద్ధి చేసుకునే గొప్ప ఏర్పాటు దేవుడు చేశాడు. ఏమిటంటే అతని యొక్క రక్తము, యేసుప్రభు వారి యొక్క రక్తం ఏం చేస్తుందంటే ప్రతి పాపాన్ని పవిత్రపరుస్తుంది, కడిగేస్తుంది. ఎంత గొప్ప భాగ్యం అండి. అప్పుడు నీవు నిష్కపటమైన ప్రేమ నీలోకి రావాలి అంటే, దానికి హృదయం మనసు శుద్ధి చేయబడాలి అంటే నీకు యేసుప్రభు రక్తం కావాలి. ఎక్కడ దొరుకుతుంది యేసుప్రభు రక్తం? ఈరోజు ఎక్కడ దొరుకుతుందమ్మా? ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో దొరుకుతుంది. బాప్తిజం పొందకముందు అయితే బాప్తిజంలో నీకు దొరుకుతుంది రక్తం. కానీ ఈరోజు యేసుప్రభు వారిని ఎప్పుడైతే నువ్వు నమ్ముకున్నావో ఆ రక్తము నువ్వు ప్రతి ఆదివారాన్ని తీసుకుంటున్నావు. అలా తీసుకునేటప్పుడు నువ్వేం చేసుకున్నావు అంటే పరీక్షించుకుంటున్నావు. అవును నేను సరిగ్గా ఉన్నాను, అవును నేను సరిగ్గా లేను అని నిన్ను నువ్వు సమ్మతిపరుచుకునే అవకాశం ఇక్కడ దొరుకుతుంది నీకు. అట్టి భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. కావున ఏ ఆదివారంన కూడా మనము ప్రభురాత్రి భోజనను తప్పిపోకుండా ఉండి ఆ వారమంతా కూడా నేను ఎలా ఉన్నానో నన్ను నేను పరీక్షించుకొని ఆ ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని తీసుకున్నట్లయితే మనము మన మనస్సుని, హృదయాన్ని ఏం చేసుకుంటున్నాము అంటే శుద్ధి చేసుకుంటున్నాము. ఇటు ఏర్పాటు ఎవరు చేశారు? మనమా? దేవుడా? దేవుడే చేశాడండి. ఎంత భాగ్యం చూడండి. కావున అందుకే ఒక చోట మరొక మాటను చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాటను మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా ఎలా అర్పించుకున్నాడు చెప్పండి? నిర్దోషి అంటే ఏమంటే, నిర్దోషి అంటే అర్థం ఏమిటి? దోషం లేనివాడు. ఇప్పుడు టానిక్లోనే విషం ఉందనుకోండి, అది తాగితే మనం చచ్చిపోమా? ఇప్పుడు పదార్థం ఉందండి, ఆ పదార్థం మన శరీరానికి మేలు చేయాలంటే అది మంచి పదార్థమై ఉండాలి. ఆ పదార్థాన్ని మనం తీసుకునేటప్పుడు అది ఒకవేళ చెడిపోయిందైతే మన శరీరానికి హాని చేస్తుందా? చేయదా? చేస్తుంది. ఈరోజు నువ్వు వచ్చిన ఆ యేసు ప్రభువారు, నువ్వు చేరుకున్న ఆ యేసు ప్రభువారు, నువ్వు చేరుకున్న ఆ సన్నిధి, నువ్వు సహవాసం చేస్తున్న ఆ యేసు ప్రభువారు ఎలాంటి వారు? ఎలాంటి వారండి? తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అప్పచెప్పుకున్నవాడు. అతనిలో ఒక్క పాపం కూడా లేదు, ఒక పాపం కూడా లేదండి. ఆ నిర్దోషినిగా అప్పగించుకున్న క్రీస్తు యొక్క రక్తము. ఇక్కడ నిర్జీవక్రియ ఏంటి చెప్పండి? ఇక్కడ నిర్జీవక్రియ ఏంటి? జీవాన్నిచ్చే క్రియ నిష్కపటము, నిర్జీవమైన క్రియది కపటం అండి. అంటే ఆ రక్తము నీవు నిర్జీవ క్రియను విడిచిపెట్టేటట్లుగా నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తుంది. ఎంత భాగ్యమో చూడండి. ఆ రక్తము నీ యొక్క మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ఎంతో ఎక్కువగా దేన్ని విడిచిపెట్టేటట్లుగా చేస్తుందంటే నీ యొక్క నిర్జీవ క్రియను విడిచిపెట్టి. ఈరోజు మన పాఠం ఏమిటి? నిష్కపటమైన ప్రేమ. నిష్కపటమైన ప్రేమ జీవలక్షణమా మరణ లక్షణమా అంటే అది జీవలక్షణం. నిర్జీవమైన లక్షణం ఏదంటే ఇదో కపటం. ఈ కపటం ఉంటే నువ్వు చనిపోయిన వాడువు, నీలో జీవం లేదు. నీ నిర్జీవ క్రియలు నిన్ను విడిచిపెట్టేటట్లుగా ఆ రక్తం చేస్తుంది, శుద్ధి చేస్తుంది. కొన్నిసార్లు మన మనస్సాక్షి మనకు చెప్తుంది నువ్వు సరిగ్గా లేవు అని. ఒకవేళ ఎవరైనా కానీ లేదు నేను బాగానే ఉన్నానని నువ్వు ఆ మనస్సాక్షిని ఒకవేళ ఏ విధంగా అంటే నొక్కేస్తావు అనుకో, దాన్ని అదిమి పెట్టేస్తావు అనుకో, మనస్సాక్షి ఆ విషయంలో ఇంకా పని చేయడం మానేస్తుంది.
ఒకవేళ మనస్సాక్షి నువ్వు తప్పు అని చెప్పినప్పుడు నువ్వు విన్నావనుకో, ఆ మనస్సాక్షి పనిచేసిన మనస్సాక్షి. ఒకవేళ ఆ మనస్సాక్షిని నువ్వు చెప్తున్నా కూడా నువ్వు నెట్టేస్తున్నావు అనుకో, అది వాత వేయబడిన మనస్సాక్షి. ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం తీసుకొని జాగ్రత్తగా ఉంటే మనస్సాక్షి బాగా పనిచేస్తుందా పనిచేయదా? ఖచ్చితంగా పనిచేస్తుంది, వర్క్ చేస్తుంది. ఈ మనస్సాక్షి మన భక్తికి కొలమానం, ప్రమాణం అది. ఈ మనస్సాక్షి మనకు అన్నీ చెప్తుంది. అంటే నువ్వు ఎలా ఉన్నావో చెప్పేది ఆ మనస్సాక్షే. ఒకవేళ మనస్సాక్షినే పని చేయకుండా నువ్వు ఆపేస్తే ఈ రక్తం ఎందుకు పనిచేస్తుంది నీకు? అర్థమైందండి? ఆ రక్తం ఎందుకు పనిచేస్తుంది నీకు? ఎవరి మనస్సాక్షి అయితే వర్క్ చేస్తుందో ఆ వర్క్ చేస్తున్న మనస్సాక్షికి ఈ రక్తం తోడైతే, ఈ ప్రభురాత్రి భోజనం తోడైతే, అతడు నిర్జీవ క్రియలు విడిచిపెట్టి ఇంకా 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 దేవుళ్ళో ఫలిస్తాడు. కావున ప్రియ సహోదరుడా, నీకు దేవుడు ఏర్పాటు చేసింది ఏమిటి అంటే, ఈ భూమి మీద ఆ నిష్కపటమైన ప్రేమను సంపాదించుకోవడానికి నీ ఆత్మను శుద్ధి చేసుకోవాలి. అంటే హృదయాన్ని, మనసును శుద్ధి చేసుకోవాలి. అది ఎలా సాధ్యమంటే క్రీస్తు చిందించిన రక్తం వల్ల నీకు సాధ్యమవుతుంది. అందుకే ఈ ప్రతి ఆదివారం మనం ప్రభురాత్రి భోజనంలో పాలిపంపులు పొందుకున్నాం. ఎందుకోసమో తెలుసండి, నేను ఇక్కడికి వచ్చి ఉన్నాము అంటే మనం ఇంకా జీవాన్ని సంపాదించుకోవడానికి వస్తున్నాం, ఇంకా మనలో ఉన్న నిర్జీవ క్రియలు విడిచిపెట్టడానికి వస్తున్నాం, ఇంకా మనలో ఉన్నతమైన గుణాలు సంపాదించుకోవడానికి వస్తున్నాం. అది ఇక్కడే సాధ్యమవుతుంది. మరొక మాట మనం చూసినట్లయితే, రెండోది ఇంకొక ఏర్పాటు ఏమిటంటే వాక్యము ద్వారా శుద్ధి చేసుకోవచ్చు. వాక్యము ద్వారా మనస్సుని, హృదయాన్ని పవిత్రపరచుకోవచ్చు. వాక్యం ద్వారా ఇది కొద్దిసేపు ఆలోచన చేయండి. వాక్యము ద్వారా, వాక్యం వింటూ ఉంటే ఏం కలుగుతుంది? మనకి విశ్వాసం వస్తుంది. అపోస్తుల కార్యాల గ్రంథం 15 అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 15 అధ్యాయము 9వ వచనం. 15:9. వారి హృదయములను అన్నాడు. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరచి అన్నాడు. అంటే విశ్వాసం ఏం చేస్తుంది? హృదయమును పవిత్రపరుస్తుందండి. అంటే మనం విశ్వాసం ఎలా వస్తుంది మనిషికి? ఏంటి? విశ్వాసం వెంటనే రాదు. వాక్యం ఉంది, వాక్యాన్ని వింటున్నాము, వినుట వలన విశ్వాసము హృదయాన్ని ఎలా ఉంచుతుందంటే పవిత్రంగా ఉంచుతుంది. అంటే ఇది హృదయం అనుకుంటే, ఇది మన హృదయం అనుకుంటే, మన హృదయము పవిత్రంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. లేకపోతే ఉండదు. అంటే మూలం వాక్యమే. వాక్యము వింటున్నాము, వినటం వల్ల విశ్వాసము అనేది ఎప్పుడైతే మనలో వచ్చిందో ఆటోమేటిక్గా ఆ విశ్వాసాన్ని బట్టి మనం దేవునికి ఇష్టంగా బ్రతుకుతాం. దేవుడికి ఇష్టమైనది ఏంటి? పాపమా, పవిత్రత? దేవునికి ఇష్టంగా బ్రతకడం అంటే మన జీవితం అంతా పవిత్రంగా బ్రతుకుతాం. అందుకే 119వ కీర్తనలో చెప్పాడు కదా, ఏంటంటే నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను, నీ ఎదుట ఏ పాపము కూడా నేను చేయకుండా బ్రతుకుతున్నాను అన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యం ఎవరి యొక్క హృదయంలోకి వెళ్ళిపోతూ ఉందో ఆటోమేటిక్గా అతని హృదయం ఏమవుతుందంటే పవిత్రంగా, పరిశుద్ధంగా చేయబడుతుంది. మనస్సు, హృదయము మార్పు చెందుతూ ఉంటాయి. అది రెండవదిగా మనకి ఇచ్చిన బహుమానం. అందుకే యాకోబు రాసిన పత్రికలోని దేవుని వాక్యం గురించి మాట్లాడుతూ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. జాగ్రత్తగా చూడండి, అందరూ చూడండి. వాక్యము మనం వింటున్నాము, మనం నేర్చుకుంటున్నది ఏంటంటే నిష్కపటమైన ప్రేమను గురించి మనం చదువుతున్నాము. ఒకసారి చూడండి, 21వ వచనంలో ఇలా ఉంది, అందుచేత సమస్త కల్మషము. అంటే ఎవరు మానేయాలి కల్మషాన్ని, విరవీగుచున్న దుష్టత్వాన్ని? అంటే మనం మానేయాలి, నేను మానేయాలి. నేను మానేస్తే లోపల నాటబడి రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించండి. ఏమండి? వాక్య ప్రకారం ప్రవర్తించండి. ఎవడైనా వాక్యమును విన్నువాడి ఉండి వాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో సహజ ముఖం చూసుకున్నవాడు అయిపోతాడని చెప్పబడింది.
కాబట్టి వాక్యము ప్రతి ఒక్కరూ ఎవరి విషయంలోనైనా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యం వినేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. ఎంత వాక్యం మన హృదయంలో నాటబడుతూ ఉందో హృదయం ఆటోమేటిక్గా బాగా శుద్ధి చేయబడుతుంది. ఇప్పుడు మనం డాక్టర్ల దగ్గరికి వెళ్తాము, లేకపోతే ఎవరి దగ్గరికైనా వెళ్తాం బాగు చేయించుకోవడానికి. ఏదైనా బాగవ్వాలంటే వైద్యులు ఉన్నారు శరీరంలో, మరి హృదయం మనస్సు బాగవ్వాలంటే చెప్పండి అమ్మా, హృదయం మనస్సు బాగవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనంలో పాలి పంపులు పొందుతున్నాం. రెండోది వాక్యాన్ని బాగా హృదయంలో దాచుకుంటున్నాం. ఆ వాక్యం ఎంతగా మన హృదయంలో నాటబడుతూ ఉందో మనం ఆటోమేటిక్గా మన హృదయము మన మనస్సు ఏమవుతాయంటే శుద్ధి చేయబడతాయి. అలాంటప్పుడు మనలోని ఏం పోతుందంటే ఇదిగో ఇది పోతుంది, కపటం అనేది పోతుంది. అది కాబట్టి దేవుడు క్రీస్తు చిందించిన రక్తాన్ని మనకి ఇస్తున్నాడు ప్రతి వారం కూడాను. అంతేకాకుండా వాక్యాన్ని మన చేతిలో పెట్టాడు. అలాగ మనం కానీ ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా నిష్కపటమైన ప్రేమను సంపాదించుకోగలుగుతాము. ఎవరి విషయంలోనైనా కపటం ఉంటే దేవుడు అస్సలు ఆనందించడు. అది మనం గుర్తుంచుకోవాలి. కపటం అనేది ఎవరి విషయంలోనూ ఉండకూడదు. కొలస్సీ పత్రికలో మరొక మాటను చదువుదాము. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో కిందన 16వ వచనంలో కిందకి వెళ్తే 2 వచనాల్లో మీ హృదయములలో దేవుని గూర్చి సమస్త విధములైన మీలో సమృద్ధిగా నివసింపనీయండి. ఎవరి వాక్యము? క్రీస్తు వాక్యం ఎంత 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 ఉండాలండి? సమృద్ధిగా నివసింపనీయుడు. ఇప్పుడు మన హృదయాల్లో ఏది నివసిస్తుంది ఎక్కువగాను? ఇప్పుడైతే ఈ రోజుల్లోనా? ఆలోచించి చెప్పండి, ఏది నివసిస్తుందండి ఇప్పుడు ఈ రోజుల్లోనా? ఈ రోజుల్లో మనుషుల యొక్క హృదయాలు ఏమి నివసిస్తున్నాయండి? ఎవరి దగ్గరైనా వాక్యం అసలు ఉంటుందండి? ఎక్కడైనా వాక్యం అసలు కనబడుతుందా? ఎవరైనా ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు వాక్యం గురించి మాట్లాడుకున్న వాళ్ళు ఉన్నారా? మామూలుగా ఏదో కొన్ని మాట్లాడడం లేదు. ఎవరైనా మాట్లాడుకుంటే ఏవో విషయాలు వారి హృదయం అంతా కూడా వాక్యంతో నింపబడితే అది మంచిది. ఒకరోజు యేసుప్రభు వారు ఆయన్ని సిలువ వేసిన తర్వాత కొంతమంది ఇద్దరు కుర్రోళ్ళు నడుస్తూ వెళ్తున్నట్టు ఎమ్మాయిము గ్రామంలోకి, ఎమ్మాయిం అనే చోటుకి. వారిద్దరు ఏం మాట్లాడుకుంటూ వెళ్తున్నారు గ్రామంలో? అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు ఇద్దరు వాక్యం మాట్లాడుకుంటున్నారట యేసుప్రభు వారి గురించి. అప్పుడు యేసుప్రభు వారి మధ్యలోకి వెళ్ళాడటండి, వెళ్ళి మాట్లాడుతున్నాడట. నిజంగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని వాక్యం మాట్లాడుకుంటే వాళ్ళు ఇంకా ఎంతో బాగుంటారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయండి. మనకి బంగారం కన్నా వెండి కన్నా ఏండి వాక్యము. మనకి 8వ పాట ఉంది కదా, ఏ పాట? నీ వాక్యము వినిపించు కాదు, 8వ పాట, దేవా నీ దివ్యవాక్యము ఈవిగా మాకు దొరికెను. ఆయన నీ వాక్యం మాకు బాగా దొరకాలని ఎవరు ప్రార్థన చేసుకుంటారు? ఏమండి, ఎవరైనా ప్రార్థన చేసుకుంటే వాళ్ళు ధన్యులండి. నీ వాక్యం మాకు 3 పూట్ల దొరకాలని ఎవరు అనుకుంటారు? భోజనం అయితే మాత్రం అందరం కోరుకుంటాం. భౌతికంగా భోజనం కోసం అందరూ ఆలోచిస్తారు. నాన్న ఈ వారం నాకు ఏ రోజైనా వాక్యం అందకపోతే నాకు నష్టం నాయన అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ధన్యులు. దేవా నీ వాక్యం మాకు ఈవిగా దొరకాలి, మా హృదయంలో సమృద్ధిగా ఉండాలి. ఒకవేళ నీ వాక్యమే సమృద్ధిగా లేకపోతే మాకు ఈ ప్రేమ మాలో రాదు నాయనా. నువ్వు ఈ ప్రేమ కలిగి ఉండాలని కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ద్వారా మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవాలని అన్నాడు. మరి ఈ ప్రేమ మనలో నుంచి రావాలంటే ఇదంతా జరగాలి కదా. ఆదివారం నాడు ఆరాధనలో కూర్చొని ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి. ఆదివారం ఆరాధనలో కూర్చొని వాక్యం శ్రద్ధగా వినాలి. అలా విన్నప్పుడు మన మనస్సులు మన హృదయాలు శుద్ధి చేయబడతాయి. ఇప్పుడు మనకి కిడ్నీ ఉందనుకోండి, కిడ్నీ పని ఏంటో తెలుసండి? ఏం చేస్తుంది కిడ్నీ అంటే? రక్తంలో ఉన్న మలినాలు తీసేస్తుంది. ఒకవేళ కిడ్నీ చెడిపోయింది అనుకోండి, రక్తంలో మలినాలు తీయడానికి ఇంకేముంది? ఏముండదు, చచ్చిపోతాం మనం. డయాలసిస్ అంటే ఏంటో తెలుసు కదా? డయాలసిస్ని తెలుగులో ఏమంటారంటే కృత్రిమ మూత్రపిండం అంటారు, ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటారు. ఎంతకాలం చేయించుకుంటావు అలాగా? ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేయించుకున్న తర్వాత చచ్చిపోతావు.
దేవుడు మన శరీరంలో అన్ని అవయవాలు పెట్టి దేనికి దాని పని అప్పగించాడు. ఒకవేళ మనము దేవుని నమ్ముకున్న జనులం కాబట్టి నీతిమంతులుగా జీవించాలంటే అదిగో నిష్కపటమైన ప్రేమ మనలో ఉండాలి. ఆ నిష్కపటమైన ప్రేమ కలుగునట్లుగా మన హృదయాలు మనస్సులు శుద్ధి చేయబడాలి. అలా శుద్ధి చేసేవి ఏవంటే అదిగో అక్కడ ప్రభు బల్ల ఉంది. అసలు ఆ ప్రభు వల్ల మన ఎస్విఎన్ లేక్ ప్యాలెస్ లేకపోతే తాజ్ హోటల్లో లేకపోతే ప్రపంచంలోని ఏదైనా గొప్ప హోటల్ ఉంటే అలాంటి దగ్గర కూడా దొరకదు ఆ భోజనం. ఆ డిష్ని ఎవరు తయారు చేయలేరు, అది ప్రభువు వారు ఇచ్చింది. నువ్వు ఎన్నోసార్లు ఇంటి దగ్గర రొట్టెలు తయారు చేసుకొని తినేది, ఆ రొట్టె వేరు ఈ రొట్టె వేరు. నువ్వు ఎన్నోసార్లు ఎక్కడైనా ద్రాక్షరసం ఆ ద్రాక్షరసం వేరు ఈ ద్రాక్షరసం వేరు. ఎందుకంటే ఇక్కడ ప్రభువు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఆత్మ ఉన్నాడు, సంచరిస్తున్నారు వాళ్ళు. అంత భాగ్యం. అంటే ఇక్కడ అతనితో కలిసి మనం భోజనం చేస్తున్నాం. ఇది ఆయన పిలిచిన భోజనం, ఆయన ఆహ్వానించిన భోజనం. ప్రతి ఆదివారంన మీరు రండి అని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాడు యేసు ప్రభు వారు. ఒకవేళ రాకపోతే నువ్వు ఆదివారం నాడు ఏ ఫంక్షన్కో ఎక్కడికో వెళ్ళిపోయావు అనుకో, మామూలుగా ఎక్కడికైనా ఎవరైనా చదువు కోసం వెళ్ళిపోయావు అనుకో, ప్రభు యొక్క ఆహ్వానాన్ని నువ్వు వినటం లేదు. అర్థమైందండి? మనమైతే ఈ ఆదివారం నాడు ఎన్నో ఆరాధనలు చేస్తున్నాం. ఎందుకంటే ఎవ్వరూ తప్పిపోకూడదని, ఆ ప్రభువు వల్ల చాలా గొప్పదని. ఆరాధన అంటే ఏదో ఒక పాట పాడేసి ప్రభు రాత్రి భోజనం ఇవ్వట్లేదు. మళ్ళా 3 పాటలు పాడి మళ్ళా వాక్యం చదివి వాక్యం కాసేపు చెప్పి మళ్ళా ప్రభు రాత్రి భోజనం ఇచ్చి మళ్ళా చేస్తున్నాం. ఎందుకంటే వారు ఎవ్వరూ తప్పిపోకూడదని ఆలోచన. కానీ నువ్వే ఒకవేళ తప్పించుకుంటే నీ హృదయం మనస్సు పాడైపోతుంది. నువ్వు శుద్ధి చేయబడితేనే అదిగో ఆ నిష్కపటమైన ప్రేమ దొరుకుతుంది లేదా కలుగుతుంది అనే విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండుటకు నేను నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నానని దావీదు చెప్పాడు 119వ కీర్తనలో. అలాగే మనం చూసినట్లయితే యేసుప్రభు వారు కొత్త నిబంధనలో ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, నీ హృదయము నిండిన దాన్ని బట్టే నీ నోరు మాట్లాడుతుంది అన్నాడు. అంటే మనం వచ్చే ప్రతి మాట, ఒక వ్యక్తి మాట్లాడుతునేటప్పుడు అతడు చెడ్డవాడా మంచివాడా మనం ఎలా చెప్తామంటే మాట బట్టే చెప్తాము, మాటలు బట్టే చెప్తాము. ఆ మాటలు మంచివైతే అతను మంచివాడని చెప్తాము, చెడ్డవైతే చెడ్డవాడని చెప్తాము. కాబట్టి యేసుప్రభు వారు అంటున్నారు, నీ హృదయాన్ని నీ మనస్సును నా వాక్యంతో నింపుకో, నా మాటలతో నింపుకో. ఇది దేనితో నింపుకుంటే నీ మాటలు అలా వస్తాయి, నీ క్రియలు అలాగ వస్తాయి. నీ ఆలోచనలు అనేవి, నీ అంతర్గత ఆలోచనలు అనేవి నీ వ్యక్తిత్వం. నీ వ్యక్తిత్వం అంటే నీ పర్సనాలిటీ అంటే ఏంటంటే నీ అంతర్గతంగా ఉన్న నీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో హృదయంలోంచి వస్తాయి, మనసులోంచి వస్తాయి. అవే నీ యొక్క వ్యక్తిత్వం అని చెప్తున్నాడు. కాబట్టి నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు ఏమవుతుంది, మాట్లాడుతుంది. కాబట్టి హృదయం దేంతో నింపుకోవాలి? ప్రతిరోజును ఆదివారం ఎందుకు వస్తున్నామో ఆరాధనకంటే, నన్ను నింపు నాయనా, నీ సన్నిధికి వచ్చాను, నీ వాక్యంతో నన్ను నింపు. ఎవరైనా నూతి దగ్గరికి వెళ్తారు, కొండలు పట్టుకొని వెళ్తారు, బిందులు పట్టుకొని వెళ్తారు. నూతిలో నీళ్ళన్నీ ఎండిపోతే ఏడ్చుకొని వస్తారు కదా, నీళ్ళు దొరకలేదని. ట్యాంకర్లతో నీళ్ళు వచ్చేటప్పుడు అందరికీ పట్టుకోవడానికి అయింది, కొంతమందికి నీళ్ళు దొరకకపోతే సంతోషంగా వెళ్తారా, దుఃఖంతో వెళ్తారా? వచ్చిన వాళ్ళందరికీ నీళ్ళు కావాలి కదా. ఏమండి, ఒక పూట నీళ్ళ కోసం మనం ఎంత ఆశపడుతున్నామో, వారమంతా నాకు వాక్యం దొరకలేదే, ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి నా హృదయం అంతా వాక్యం నింపబడి నేను రావాలని ఆ కోరిక ఉంటే ఎంత మంచిది. వచ్చిన వారు అలాగ అనుకొని వెళ్ళాలి. నాయనా, నేను నీ సన్నిధికి వస్తున్నాను, నేను వట్టి కొండగా వచ్చాను, నిండు కొండగా నేను వెళ్ళాలయ్యా, నన్ను నింపు, నీ వాక్యంతో నింపు. ఎందుకంటే నీ వాక్యంతో నింపితే ఈ వారం అంతా నేను బ్రతకగలుగుతాను, ఈ వారం అంతా ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండగలుగుతాను, పాపం చేయకుండా జీవించగలుగుతానని నువ్వు అనుకోగలుగుతావు. నీ జీవితం అలా ఉంటుంది. ఒకవేళ వట్టిగా వెళ్ళిపోతే ఏముంది? నువ్వు పనికి వెళ్ళావు, కూలి పనికి వెళ్ళావు, డబ్బులు లేకుండా నువ్వు వెళ్ళిపోతుంటే నువ్వు ఎంత బాధతో వెళ్తావు? అలాగే ఇది కూడాను. కావున నాయనా, నా హృదయం నీ వాక్యంతో నింపు, నా హృదయం అంతా నీ వాక్యంతో, నన్ను కపటంతో నింపుకు. వాక్యం లేకపోతే దాని స్థానంలో ఏమొచ్చేస్తుంది అంటే కపటం వచ్చేస్తుంది. వాక్యం కావాలా, కపటం కావాలా, కుళ్ళు కావాలా, కుతంత్రాలు కావాలా? ఈరోజు వాక్యం లేని వారందరూ కుళ్ళుతోనూ కుతంత్రాలతో బ్రతుకుతున్నారు. ఆ కుళ్ళు వాక్యం ఉంటే రాదే, ఆ కుతంత్రాలు వాక్యం ఉంటే మనం చేయమే, ఆ పగలు కక్షలు వాక్యం ఉంటే ఉండవే.
కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు వాక్యంతో నింపుకో, అవన్నీ నువ్వు మానివేస్తావు. కాబట్టి దేవుడు ఎంతో మంచివాడు, మనందరికీ ఇటు గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించారు. ఏ ఒక్కరి పట్ల కూడా వ్యతిరేక భావం లేకుండా, కీడు కానీ ఆపద కానీ ఎవరికి చేయకుండా ఉండాలని ఎదురు చూద్దాము. మత్తయి రాసిన సువార్తలోని హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారు? కపటం ఉన్నవాళ్ళు దేవుని చూస్తారా? చూడరు. కుళ్ళు ఉన్నవాళ్ళు దేవుని చూస్తారా? చూడరు. దేవుని సన్నిధిలోకి వెళ్తారా? వెళ్ళరు. నాయనా, నా జీవితంలో నా బుద్ధి కపటమై ఉందేమో, నేను నిష్కపటిగా మారిపోతానయ్యా, నాకు సహాయం చెయ్యు. ఏగో నీకు ప్రభురాత్రి భోజనాన్ని ఇస్తున్నాడు ప్రతి ఆదివారం, అందుకే అక్కడ పెట్టాడు. ఎంత గొప్ప భాగ్యమో. దాన్ని నిర్లక్ష్యంగా మాత్రం తీసుకోవద్దు, పరీక్షించుకొని తీసుకోవాలి. ప్రతి ఆదివారము వాక్యం ఇస్తున్నాడు. ప్రతి శుక్రవారం ఎక్కడైనా మనం కూడుకుంటే అక్కడ వాక్యం ఇస్తున్నాడు. ఎంత భాగ్యం మనకి. నీ చేతిలోనే గ్రంథాన్ని పెట్టేశాడు, చదువుకో, నువ్వు నింపుకో వాక్యంతో అంటున్నాడు. కావున అంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఇంకొక మాట ఏమిటంటే, యేసు ప్రభు వారు కొత్త నిబంధనలోని ఒక ఆయన్ని అతను ఎప్రిషియేట్ చేశాడు, అభినందించాడు. ఎవరండి ఆయన? ఎవరిని అభినందించాడు? యేసు ప్రభు వారు ఒక ఆయన అభినందించాడు బైబిల్లోని. ఎవరిని? క్రాంతి ఎవరిని అభినందించాడు? ఒక ఆయన్ని. అతడు వస్తున్నాడు, ఎదురుగా వస్తుంటే అతను అన్నాడు, ఇగో ఇతనిలో ఏ కపటం లేదన్నాడు యేసుప్రభు వారు చూడగానే. ఎవరిని అన్నాడు అమ్మ? ఎవరిని అన్నాడమ్మా? యేసుప్రభు వారు చూసిన వెంటనే అన్నారు. అతను ఎప్పుడూ చూడలేదు అంతవరకును. యోహాను సువార్త 1:47 అతని పేరుంది, నతనీయేలు. నతనీయేలు వస్తున్నాడు, చెట్టు కింద మాట్లాడాడు ఆంద్రేయతోని. వాళ్ళిద్దరూ కలిసి వస్తున్నారు. కలిసి వస్తుంటే అతను ఫిలిప్పు, వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. మొట్టమొదటిసారి చూశాడు యేసుప్రభు వారు. అన్నారు, ఇగో ఇతనిలో ఏ కపటము లేదు, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు అన్నాడు. 1:47 చదవండి ఒకసారి. యేసు ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు అంటే హృదయం అంతా నతనీయేలు దేంతో నింపబడింది? దేవుడితో నింపబడింది. అందుకే అతన్ని అంటే ఈ రోజైనా నేను ఎదురైనా, మనం చర్చ్ బిల్డింగ్ నుంచి మెట్ల కింద నుంచి దిగిపోయి వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఆ గేట్ దగ్గర యేసుప్రభు వారు నిలబడ్డారు అనుకోండి, నన్ను ఏమని పిలుస్తాడు? నేను ఎన్నోసార్లు చర్చికి వస్తున్నాను, ఎన్నో ఆదివారాలు వస్తున్నాను, వెళ్తున్నాను కదా, నాకు యేసుప్రభు వారు పోని మా వీధిలో ఎదురైనా, మా ఇంటి దగ్గర ఎదురైనా నన్ను ఏమంటాడు ఆయన? నువ్వు నిజంగా క్రైస్తవుడు అంటాడా? నువ్వు నిజంగా క్రిస్టియన్ అంటాడా? అలా అనిపించుకోవాలి మనం. నువ్వు నిజంగా క్రిస్టియన్ అని మన అలా అనాలి యేసుప్రభు వారు. నువ్వు క్రైస్తవుడిగా బ్రతికేవు అనాలి యేసుప్రభు వారు. అతను అంటున్నాడు, నువ్వు నిజంగా ఇశ్రాయేలుడు అంటున్నాడు, నీలో ఏ కపటం లేదన్నాడు. అంటే యేసుప్రభు వారు చేత అభినందించబడ్డాడు. రేపొద్దున్న మనం కూడా ఆయన తీర్పు పీఠం దగ్గర నిలబడతాం. ఆయన దగ్గర ఒకరోజు నిలబడే రోజు ఉందా లేదా? మనందరికీ ఉంది. ఆ రోజు మనల్ని కూడా ఆయన అనాలి, నీలో కపటం లేకుండా నువ్వు నిజమైన క్రైస్తవుడిగా బ్రతికావని చెప్పాలి. మనం కనిపించలేని కొన్ని పనులు చేస్తాము, కనిపించే కొన్ని పనులు చేస్తాం. కనిపించలేని పనులు అందరికీ రహస్యంగా చేసేసి బయటకు ఒకవేళ బాగున్నట్టుగా అందరికీ చూపించుకున్నా ఎవరికి మాత్రం తెలుసు అంటే పైన యేసుప్రభు వారికి తెలుసు. ఖచ్చితంగా యేసుప్రభు వారు అంటారు, నువ్వు నిజముగా ఇశ్రాయేలీయుడు అని అంటే ఆ మాట ఎంత గొప్ప మాట, అతను ఎంతగా అభినందించాడో చూడండి. కావున మనం కూడా కొన్నిసార్లు అండి పావురాన్ని విడిచిపెడుతూ ఉంటారు. పావురాన్ని ఎందుకు విడిచిపెడతారు? పావురం ఎలా, దేనికి గుర్తు అంటే దానిలో అసలు కపటమే, నిష్కపటమైన దానికి. నోవా కూడా వాళ్ళలో ఉండేటప్పుడు కాకిని మొదట విడిచిపెట్టాడు. కాకిని విడిచిపెడితే ఏం చేసింది? అది తిరిగి వచ్చిందా? రాలేదు. మొదట మరొకసారి పావురాన్ని విడిచిపెడితే పావురం ఎగురుకుంటూ వచ్చి మళ్ళీ తిరిగి వచ్చేసింది. మళ్ళీ రెండోసారి ఏం చేశాడంటే పావురాన్ని పంపిస్తే మళ్ళా వెళ్ళి కొద్దిగా ఒలీవ కొమ్మని తీసుకొని అతని చేతిలో వచ్చి పెట్టింది. పావురం నిష్కపటమైనది. భూమి మీద మనమందరం కూడా వ్యతిరేక భావంతో ఉన్నాము. కీడు ఆపద చేయాలనుకుంటున్నాం. ఎవరి కీడు చేద్దాము? చేయను ప్రభువా, నేను ఎవరికి కీడు చేయను, ఎవరికి ఆపదలో ఎవరిని పడేయను అంటే నాకు అటువంటి ప్రేమ కావాలి. అది నిష్కపటమైన ప్రేమ. ఈ నిష్కపటమైన ప్రేమను గురించి ఈరోజు మనం నేర్చుకున్నాము. రోమాపత్రికలో చెప్పేశాడు ఏమంటే, మీ ప్రేమ ఎలా ఉండాలండి? నిష్కపటమైనదే ఉండవలను. ఆ నిష్కపటమైనదే ఉండాలి అంటే ఇదిగో ప్రతి ఆదివారము ప్రభు భోజనము, ప్రతి ఆదివారం వాక్యము, ప్రతిరోజు వాక్యం మనకు దొరుకుతుంది. ఈ రెండింటిని ఉపయోగించుకుంటే
హృదయం మనస్సు బాగవుతుంది. హృదయం మనస్సు బాగైతే నిష్కపటమైన సహోదర ప్రేమ సాధ్యం అవుతుంది. అప్పుడు ఏ హాని కానీ ఏ కీడు కానీ మనసులో లేనివాడిగా నేను అయిపోతాను. నేను అలాగైపోయాను అనుకోండి, నా ప్రభువు నన్ను ఒకరోజు నేను ఎదుర్కొంటాను. ఒకరోజు ఖచ్చితంగా ఈ డానియేల్ అనే నేను, యేసుప్రభు వారు నాకు ఎదురవుతారు. డానియేల్, నువ్వు నిజంగా క్రైస్తుడిగా బ్రతికావని నాకు ఆ రోజు ఆయన అనాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నామో అందరినీ ఎదుర్కొంటాడు. అందరిలో ఏమైనా బయట ఒకటి ఉండి లోపల ఒకటి ఉంటే కనుక ఆయన చెప్పేస్తాడు డైరెక్ట్గా, నువ్వు ఇలా చేసావు అని అంటాడు, మంచివైనా చెడ్డవైనా. కావున అందరము శ్రద్ధతో దేవుని ఎదుట బ్రతుకుదాము. సంఘాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. అది ఇవ్వటంలో ఆయన ఉద్దేశం ఏమిటంటే, ఇంత మంచి వాతావరణాన్ని ఇచ్చి జీవ లక్షణాలు పెంచుకోవటానికి మనకు సహాయం చేస్తున్నాడు. ఇదంతా మన మనసులో ఉంచుకోవాలని, మన ఆస్తిగా మన వాక్యాన్ని భావించి అది మనం దాచుకోవాలని కోరుతూ